నా గురించి మీలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నన్ను నేరుగా చూసిన వాళ్ళు తక్కువ మందే బతుకుంటారు. కాకతీయ విజయ ధ్వజ విక్రమ విజేత గమనుండువా. ఈ స్తూపాలు ఎక్కుడు, ఈ పిలుగోకుడు, మన్ను బిస్కుడు ఏం పందాలరా? హుసేన్ మొల్తాళ్ళత్తా ఎత్తు. ఆయన పులి పాలు విండేటోడికి బర్రె పాలు విండు పంద్యమారా? సూటిగా చెప్పు, ఎందుకొచ్చావు? చెప్తా. చిన్నాయన ఎన్నుపోటు పొడిసి మా నాయనని చంపిండు. ఏడిసి పెట్టినా తండ్రి లెక్క చూడాల్సిన రాజు పట్టించుకోలే. అది ఏడిసిన మంది కోసం పోరాటం చేస్తే బందిపోటని ముద్దరేసిర్రు. అది కూడా ఇడిసిపెట్టినా. నాకు అన్యాయం జరిగితే ఏడువా, కానీ నా ముంగట అన్యాయం జరిగితే ఈడువా. ప్రభువుల సమక్షంలో ఒక ఆడవిళ్ళకి ఇష్టం లేని రాజకీయ వివాహమా జరగనీయా? ఏంద్రు వరద నా దొంగ సోదరా. అయినా బల్లి నోట్ల మల్లె పువ్వు పెట్టినట్టు నీకెందుకురా గీ పెండ్లి? మళ్ళా స్తూపాలు ఎక్కుడూ జారుడేంద్రా? నమ్మొల్తాళ్ళ తాయెత్తు. ఇట్లా అన్ని సగం సగం చేసి ఇడిస్తే ఆఖరికి పిల్లిని కూడా తల్లించేలేవు. అర్ధవీరా. అర్ధవీరుడైనా వీరుడేగా. మా అల్లుడు సగం ఎక్కాడు, మాకది చాలు. కాపురం కూడా సగమే చేస్తాడు. గజ్జాల యువరాజా, కోన గన్నారెడ్డి నా బిడ్డ అనామిక మీద కన్నేశాడు, అందుకే ఎత్తుకుపోవడానికి వచ్చాడు. అనామిక మీదే కాదు, కాకతీయ సింహాసనం మీదే కన్నేశాడు. గమ్మునుండువా హరిహర దేవయ్య. రాజు కావలసిందే వారసుడు కాదు, వీరుడు. పెద్దలు చెప్పలే, రాజ్యం వీరభోజ్యం. గన్నారెడ్డి. గోన గన్నారెడ్డి. అవునవును, గజ దొంగ గన్నారెడ్డి. రాజధిక్కారం క్షమించరాని నేరం. గమ్మునుండవా. నేరమేందో కాందేందో నీకే మెరుక. నువ్వు ఆ కోటలకెళ్ళి బయటికి రావాలంటేనే ఒక మదగజం గీంకరించాలే. ఏడ ప్రతి ఒక్క సామంతరాజు ఒక మదగజమే. జనాలు ఎక్కి తొక్కుతుర్రు. గా దొంగల్ని నువ్వు ఇడిసినా నేనెడసా. ఎంత తలపొగరు! క్షమించాలే, ఒళ్ళంతా పూరే. మాటలతో ఆటాడుతున్నావా? పానాలతోని ఆటాడుతున్నా. వేట మాది. ప్రసాదాదిత్య, సైనికులారా చుట్టుముట్టండి. పోరగాళ్ళు గా ఉండేలు చూపి నా గుండెలు దోసిర్రా. బాబా పిల్లలని కూడా చూడడం, వెనక్కి వెళ్ళండి. అబ్బా మీ అభిమానం సల్లగుండా. పోరగాన్లు అన్నని చెప్తున్నా, ఎంటకు బొర్రా. గోనగన్నారెడ్డి, నువ్వన్నట్టు నాకు ఈ రాజకీయ వివాహం ఇష్టం లేదు. కానీ వరదారెడ్డి అర్ధవీరుడు, నన్ను తీసుకెళ్ళనివ్వడు. నీకు దమ్ముంటే వరదారెడ్డిని ఓడించు, నేనే నీతో వస్తా. ఆజ్ఞ యువరాజా, ఈ రోజు నా పెళ్లి, వీడి చావు రెండు నా చేతుల్లోనే. వీడిని చంపాలని నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. అనామిక సిద్ధంగా ఉండు.
ప్రభు, ఎదురుగా వస్తేనే గోనగన్నారెడ్డిని ఏమీ చేయలేకపోయారు. ఇక వాడిని వెంబడించి ఎప్పుడు పట్టుకోవాలి? నా కొడుకుని మీరే కాపాడాలి. ఆ గోన గన్నారెడ్డిని ఎదుర్కొనే వీరుడు సమర్థుడు నా మిత్రుడు చాళుక్య వీరభద్రుడు. నాయకుడు బందిపోటు గోనగన్నారెడ్డి. ఈ ప్రాణం గోనగన్నారెడ్డి అన్నకి ఎప్పుడో అంకితం. చెప్పను, చంపే. సామంతుల్నే చంపేశాడు. గన్నారెడ్డి, నువ్వు మనిషివి కాదు, కిరాతకుడివి. కానీ నా చేతుల్లోంచి మాత్రం తప్పించుకోలేవు. వాడిని చంపాలంటే ముందు నువ్వు బతకాలి. గన్నారెడ్డి, వరదారెడ్డిని కాపాడడానికి వెనుతిరుగుతున్నాను. వేట ముగిసిందనుకోకు, ఇప్పుడే మొదలైంది. ఆడవాళ్ళందరికీ కోరుకున్నంత స్వేచ్ఛ ఈ కౌముది ఉత్సవం మనదే. మరి మనసులోని కోరికలు స్వేచ్ఛగా ఎగరేయండి. ఆ గోన గన్నారెడ్డి విక్రముడు, పరాక్రముడు నా పరువు కాపాడాలని అనవసరంగా ఆ వరదారెడ్డి గారిని ఎత్తుకుపోయాడు. శత్రువులకి రుద్రదేవుడు సింహస్వప్నం, యువతులకి మాత్రం మధుర స్వప్నం. యువరాజుల వారు భర్త కావాలని ప్రతి దేశ రాకుమారి కలలు కంటుందట. ఎంతమంది పోటీకొస్తారో, ఎన్ని యుద్ధాలు జరుగుతాయో, విజయము వీరస్వర్గము. తన కోసం యుద్ధం చేయాల్సిందే. ఈ కౌముది ఉత్సవం ఉన్నది కబురులతో కాలక్షేపం చేయడానికి కాదు, మనసులోనే ఆశలు స్వేచ్ఛగా ఎగరేయడానికి. చేజారిందా ఈ రాత్రి, ఈ ఆనందం మళ్ళీ ఏడాది వరకు రాదు. ఇంత అందమైన స్త్రీ ఈ భూమి మీద ఉండదుగాక ఉండదు. ఇంత అందమైన స్త్రీ ఈ భూమి మీద ఉండదు కాక ఉండదు. ఉంది. ఈ శిల్పం సజీవంగా కళ్ళ ముందే ఉంది. ఊర్వశికుండే ఊరువులు, మేనకలోని ఆ నడుమంపు, రతీదేవి వక్షస్థలం, ఎర్ర కలువల్లాంటి పెదాలు, రంభ జగనాలు, తిలోత్తమనే తలదన్నే ఆ ముఖార విందం. ఎవరు నువ్వు? నిన్ను దక్కించుకోవాలంటే ఏ స్వయంవరంలో గెలవాలి? ఏ రాజ్యాన్ని జయించాలి? ఓ, ముందు నన్ను పరిచయం చేసుకోవడం సముచితం కదా. పేరు చాళుక్య వీరభద్రుడు, ఊరు నిడవర్తిప్రుడు. ఇంకా కావాలంటే మీ కాకతీయ యువరాజు రుద్రదేవుడి చేతే చెప్పిస్తాను. అంత తొందరే? అదే యువరాజుతో చెప్పించి నీలాంటి ఆకతాయిలా ఆట కట్టిస్తా.